వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటీస్ తో బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడుతున్నా కంట్రోల్లోకి రావడం లేదా? వీటికి అలోపతి మెడిసిన్ సంవత్సరాల తరబడి వాడుతూ విసిగిపోయారా? మరి వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సందీప్ గారు. నమస్తే సార్. సో చాలా మందిలో రీసెంట్ టైమ్స్లో ఖచ్చితంగా 100లో ఒక 90% మందిలో డయాబెటీస్ చూస్తున్నాం. ఎందుకు ఇంతమందిలో డయాబెటీస్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుందంటారు సార్? అవునండి. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు చాలా డయాబెటీస్ అనేది చాలా సర్వసాధారణమైన విషయం అయిపోయిందనమాట. ఇదివరకు డయాబెటీస్ అంటే చాలా పెద్దగా ఉండేది, చాలా అరుదుగా ఉండేది, చాలా తక్కువ మందిలో చూసేటవాళ్ళు కుటుంబంలో. కానీ ఇప్పుడు కుటుంబంలో ఒక 5గురు ఉంటే దాంట్లో ఒక 3 డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నారనమాట. సో దీనికి ప్రధానమైన కారణం మన మారుతున్న జీవనశైలమ్మ. సో ఎక్కువగా కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో లోపాలు తలెత్తుతూ ఉండడము, దీనివల్ల మన శరీరంలో ప్యాంక్రియాస్ గ్రంథి నుంచి విడుదలవుతున్న ఇన్సులిన్ తగినంత మోతాదులో విడుదల అవ్వకపోవటము, లేకపోతే విడుదల అయినప్పటికీ కూడా మన శరీర కండరాలు దాన్ని వినియోగించుకోలేకపోవడంలో విఫలం చెందటము, ఈ 2 కారణాలు వల్ల మనకి డయాబెటీస్ సమస్య వస్తుంది. సో ఈ 2 కారణాల చేత మనకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ 100 నుంచి 110 ఉండాల్సింది అంతకన్నా ఎక్కువైపోతూ ఉండటము, లేదా పోస్ట్ లంచ్ 160 to 180 మధ్యలో ఉండాల్సింది అంతకన్నా ఎక్కువైపోతూ ఉండటము. వీటి వల్ల మనకి HbA1c గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ 6.0 కంటే కూడా ఎక్కువగా దాటిపోతూ ఉండటము. ఇలా జరిగినప్పుడు మనం డయాబెటీస్ సమస్య ఉన్నట్టు మనం చెప్తూ ఉంటాం అనమాట. అసలు ఇదంతా జరగడానికి గల ప్రధాన కారణం మన జీవనశైలిలో మార్పులు ఏంటి అంటే, ఫస్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ చాలా ఎక్కువైపోతుంది. అస్సలు శ్రమ లేకుండా కూర్చున్న చోటనే ఉండటము, అండ్ దీనివల్ల మనకి విపరీతంగా ఒబెసిటీ ఊపకాయం పెరిగిపోతూ ఉండటము చాలా ప్రధానమైన కారణాలు అనమాట. దీంతోపాటు స్ట్రెస్తో కూడిన లైఫ్ స్టైల్ చాలా ఎక్కువైపోతుంది. ప్రతి పనిలోనూ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, వర్క్ చేసేటోళ్ళ దాకా అందరి లైఫ్లో ఒక స్ట్రెస్ అనేది ఒక సాధారణ విషయం అయిపోయింది అనమాట. ఇట్స్ బికమ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. సో ఇది కూడా మనకి డయాబెటీస్కి దారితీస్తూ ఉంటుంది. అండ్ వెస్టర్నైజేషన్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువ అవుతూ ఉండటము, జంక్ మీద ఆధారపడిపోతూ ఉండటము, రెడీమేడ్ ఫుడ్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి, ప్రిజర్వేటివ్స్తో కూడిన ఫుడ్స్. సో ఇవి ఎక్కువగా మనం తీసుకుంటూ ఉండటం కూడా మనకి డయాబెటీస్ కి దారితీస్తూ ఉంటుందన్నమాట. సో దీంతోపాటు మనకి ఫ్యామిలీ హిస్టరీ ఒక అంశం కూడా. సో మన తల్లిదండ్రుల్లో ఇద్దరికీ డయాబెటీస్ ఉండేటప్పుడు ఆ నెక్స్ట్ తరం వాళ్ళల్లో డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ నెక్స్ట్ తరం వాళ్ళల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎవరి లైఫ్ స్టైల్ అయితే ఉంటుందో వాళ్ళకి ఇంకా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకనే ఇప్పుడు ఈవెన్ 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వాళ్ళకు కూడా డయాబెటీస్ అనేది చాలా సాధారణమైన విషయం అయిపోతుంది. సో వీటితో పాటు కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడ్డప్పుడు, పర్టికులర్లీ ఏమైనా మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత కూడా మనకి డయాబెటీస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జన్యు పరంగా కూడా మనకి మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఆఫ్ యంగ్ అని అంటూ ఉంటాం. చాలా తక్కువ చిన్న వయసులోనే మనకి తల్లిదండ్రులు ఎక్కువగా ఇద్దరిలోనూ ఈ సమస్య ఉండేటప్పుడు ఆ నెక్స్ట్ వాళ్ళలో కూడా చాలా తక్కువ వయసులోనే వచ్చేసినప్పుడు దీన్ని మనం మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఆఫ్ యంగ్ అంటూ ఉంటాం అనమాట, మోడీ అని. సో ఇలా రకరకాల డయాబెటీస్లు కూడా మనకి చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అండ్ అంటే డయాబెటీస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి స్పెసిఫిక్గా, అండ్ ఎవరిలో ఏది వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఓకే. సో ముఖ్యంగా డయాబెటీస్ అంటే మనం ఒక 2 రకాలుగా చెప్తూ ఉంటాం అనమాట. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అని. సో ఈ టైప్ 2 డయాబెటీస్ని మనము నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మిలిటస్ అంటూ ఉంటాం అనమాట. అంటే దీంట్లో మనకి షుగర్ ఇన్సులిన్ అనేది తగిన మోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ మన శరీర కండరాలు వినియోగించుకోవడంలో విఫలం చెందుతాయి. దానివల్ల షుగర్స్ అనేది పెరిగిపోతూ ఉంటాయి అనమాట. అందుకని దీన్ని నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ అంటాం. సో ఇది మిడిల్ ఏజెస్ నుంచి మనకి పెద్దవాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో ఎవరిలో అన్నా రావచ్చు, ఆడవాళ్ళు మగవాళ్ళలో డయాబెటీస్ అనేది ఎవరిలో అన్నా కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీంతోపాటు కంపారిటివ్గా టైప్ 1 డయాబెటీస్ విషయానికి వస్తే ఇది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మిలిటస్ అంటారు. అంటే దీంట్లో మనకి ఇన్సులిన్ కణాల నుంచి సెక్రెట్ చేసే బీటా సెల్స్ నుంచి మనకి ఇన్సులిన్ అనేది తగిన మోతాదులో ఉత్పత్తి అవ్వదు. సో అలా ఉత్పత్తి అవ్వకపోవటం వల్ల మనం ఈ బయట నుంచి ఇన్సులిన్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఇది మనకి చాలా టీనేజర్స్, అడోలసెన్స్ ఏజ్లో, ఇంకొంతమందిలో చాలా చిన్నపిల్లల్లో కూడా ఈవెన్ 5 to 7 years ఏజ్ గ్రూప్లో కూడా మనం చూసే అవకాశం ఉంటుంది. సో ఈ 2 ప్రధానంగా ఉండే డయాబెటీస్లో అయితే ఇవి కాకుండా మనకి గెస్టేషనల్ డయాబెటీస్ అని, మోడీ అని ఇలాంటివి కూడా మనం చెప్పుకుంటూ ఉండొచ్చు. ఓకే సార్, కాలర్ ఉన్నారు మంజుల గారు కర్నూలు నుంచి. నమస్తే అండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ ప్రాబ్లమ్ సార్తో చెప్పండి. చెప్పండి అమ్మా మంజుల గారు. సార్, ప్రెగ్నెన్సీ టైంలో చాలా కొంచెం
ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం కదా సార్. మా ప్రెగ్నెన్సీ టైంలో ఫుడ్ ఎక్కువగా ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం కదా సార్. అవునమ్మా. ఇప్పుడు నాది ఏజ్ 21 years సార్. ఓకే అమ్మా. 79 kgs ఉన్నాను సార్ నేను. ఓకే అమ్మా. ఓకే. వెయిట్ లాస్ కి చాలా ట్రై చేస్తున్నాను సార్. అంత ఫుడ్ కరెక్ట్ గానే తీసుకుంటున్నాను. ఇప్పుడు బాబు ఉన్నాడు, డెలివరీ అయ్యాను. ఓకే అమ్మా. వెయిట్ లాస్ కి చాలా ట్రై చేస్తున్నాను కానీ అవ్వడం లేదు సార్. 79 kgs ఉన్నాను సార్ నేను. ఓకే అమ్మా, మరేం పర్లేదమ్మా. ఇప్పుడు డెలివరీ ఎంతకాలం అవుతుంది? డెలివరీ అయ్యి 1.5 year అయిపోయింది సార్. 1.5 year అయిపోయిందమ్మా. ఓకే అమ్మా, రైట్. సో ఇప్పుడు 1.5 year అయిపోయింది కాబట్టి మీరు ఇప్పుడు వెయిట్ లాస్కి కొంతవరకు ట్రై చేయొచ్చమ్మా. ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్లో ఉంటుంటే కనుక మీరు మీ గైనకాలజిస్ట్ చెప్పినట్టుగా లేదా మీ డైటీషియన్ చెప్పినట్టుగా మీకు తగిన పోషక విలువలతోటి ఉండాలి అండ్ బరువు ఎక్కువ పెరగకుండా చూసుకోవాలి. అలాగే మీ బిడ్డకి కూడా మీ ద్వారా తగిన పోషక విలువలు అందాలి కాబట్టి ఒకసారి మీరు క్లినిక్ని అప్రోచ్ అయితే ఇక్కడ ఉన్న మీకు న్యూట్రిషన్ స్పెషలిస్ట్గా కానివ్వండి, మీకున్న రెగ్యులర్ డాక్టర్స్ కానివ్వండి, మీకు డైట్ ఎలా ఉందో మీకు టీచ్ చేయగలుగుతారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంతా అయిపోయింది కాబట్టి కార్బోహైడ్రేట్స్ని బాగా తక్కువ తీసుకోండి మా. దాంతోపాటు మీకు ప్రోటీన్స్ కానీ ఫైబర్ రిచ్ ఫుడ్ కానివ్వండి ఎక్కువగా తీసుకోండి. దీంతో మీకు బరువు తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు కొంచెం రెగ్యులర్గా సింపుల్ కార్డియో ఎక్సర్సైజెస్ కానివ్వండి, లేదా యోగా కానివ్వండి, లేదా సూర్య నమస్కారాలు ఇలాంటివి మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు బరువు తగ్గుతుంది. అండ్ బ్యాక్ పెయిన్స్ కానివ్వండి, ఇలాంటి ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే నడుము నొప్పులు, ఇలాంటి సాధారణ సమస్యలు కూడా మీకు కంట్రోల్లోకి వస్తూ ఉంటాయమ్మా. ఓకే సార్, అసలు HbA1c అంటే ఏంటి అండ్ HbA1c లెవెల్స్ అనేవి అంటే షుగర్ మీద, డయాబెటీస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి అంటారు? తప్పకుండా అండి. సో మనం ఇప్పుడు ఫాస్టింగ్ షుగర్స్ కానివ్వండి, పోస్ట్ లంచ్ షుగర్స్ కానివ్వండి, మనకి కేవలం లాస్ట్ 12 hours రీడింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫాస్టింగ్ పొద్దున్నే మనం నిద్ర లేవగానే ఇచ్చేది గత రాత్రి నుంచి ఇప్పుడు దాకా ఎంత ఉంది అనేది చెప్తుంది. కానీ ఈ గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్ HbA1c లెవెల్స్ అనేది గత 90 రోజులుగా మన షుగర్ లెవెల్స్ ఎంత అన్కంట్రోల్డ్గా ఉంటుంది, 24/7 ఎంత అన్కంట్రోల్డ్గా ఉంటుంది అనే చెప్పే పరీక్ష HbA1c అండి. సో మనకి చాలా ఎక్కువ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ని ఈ HbA1c ద్వారా పొందొచ్చు కంపారిటివ్ టు ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్తో పోలిస్తే. సో అందుకని ఈ HbA1c లెవెల్స్ నార్మల్ నాన్ డయాబెటిక్స్ రేంజ్లో 6.0 కంటే కూడా తక్కువగా ఉంటుందన్నమాట. దాన్ని మనం నార్మల్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాము. కానీ ఈ 6.0 నుంచి 6.5 వరకు ఉంటున్నప్పుడు మనం దాన్ని ఐదర్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని చెప్తూ ఉండొచ్చు, లేదా ఆల్రెడీ డయాగ్నోస్ అయ్యి వాళ్ళు మందులు వాడుతూ ఉన్న వాళ్ళకి ఈ 6.0 నుంచి 6.5 మధ్యలో ఉందంటే డయాబెటీస్ ఈ మందులతోటి చాలా ఖచ్చితమైన కంట్రోల్లో ఉంటుంది అని అర్థం అనమాట. అదే 6.5 నుంచి ఇంకా ఎక్కువగా ఉండేటప్పుడు అది ఎంత ఎక్కువగా ఉంటే మనకి ఈ షుగర్ అంత అన్కంట్రోల్డ్గా ఉందని చెప్తూ ఉంటాం. ఉదాహరణకి 6.5 to 7.5 మైల్డ్లీ అన్కంట్రోల్డ్ అంటాం, 7.5 to 8.5 మోడరేట్లీ అన్కంట్రోల్డ్, 8.5 to 9.5 సివియర్లీ అన్కంట్రోల్డ్. ఇంకా అది ఎంత ఎక్కువ ఉంటే అంత వర్స్ట్గా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటామంట. దీనివల్ల మనం పేషెంట్స్కి ఈ డయాబెటిక్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎంత ఉంది అండ్ వీళ్ళు ఈ డయాబెటీస్ సమస్యతో ఎంత క్రానిక్గా బాధపడుతున్నారు, సో ఇతర కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎంతలో ఉన్నాయి అండ్ దానికి తగినట్టుగా మనం క్లినికల్ ఫైండింగ్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే ఇంకా ఇతర నిర్ధారణ పరీక్షలు ఎలా ఉన్నాయి, వీటన్నిటిని కంపారిటివ్గా మనం అనాలిసిస్ చేస్తూనే వాళ్ళకి ట్రీట్మెంట్స్ మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకని డయాబెటిక్స్లో HbA1c లెవెల్స్ అనేది చాలా ముఖ్యమైనది. వాళ్ళు ఎంత కంట్రోల్లో ఉంటున్నారు లేదా ఎంత అన్కంట్రోల్డ్ ఉంది, వీళ్ళకి ఇంకా ఎటువంటి డైట్ సజెస్ట్ చేయాలి, ఇంకా ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి వీరు ఎటువంటి లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవాలి అనే జాగ్రత్తలు చెప్పాలన్నా అండ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ మార్చుకోవాలన్నా మనకి HbA1c కొలమానంగా మనం చూస్తుంటాం. అండ్ అంటే ప్రీ డయాబెటిక్ కండిషన్లోనే డయాబెటీస్ని కనుక మనం గుర్తిస్తే హోమియోపతి ద్వారా ఎంతవరకు దాన్ని నార్మలైజ్ చేయొచ్చు అంటారు? చాలా చాలా మంచి క్వశ్చన్ అండి. సో ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళకందరికీ ట్రీట్మెంట్స్ పెద్దగా అవసరం ఉండకపోవచ్చు అండి. సో వాళ్ళల్లో మనం ఫస్ట్ ముందుగా డైట్ కానివ్వండి అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మనం సజెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో కార్బోహైడ్రేటెడ్ డైట్ని మినిమైజ్ చేసేసేయాలి, చాలా తక్కువగా తీసుకోవటం, లేదా అసలు కంప్లీట్గా మనం మానేయగలిగితే చాలా అనుకుంటేనే మనం మినిమైజ్ అన్న చేయగలుగుతాం. అలా మినిమైజ్ చేయటం అండ్ బరువుని కంట్రోల్లోకి తెచ్చుకోవటం, ఇంకా ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, ఎడిక్షన్స్ కానివ్వండి, అలవాట్లు కానివ్వండి, మనం దాన్ని స్టాప్ చేసుకోవడానికి కావాల్సిన సూచనలు ఇస్తూ ఉండటం, ఇలాంటివి చేసుకోవడం వల్ల చాలా మందిలో మనం ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ నుంచే నాన్ డయాబెటిక్ స్టేజ్కి వచ్చేయచ్చు. వన్స్ ఇలా చేస్తున్నప్పటికీ కూడా స్ట్రిక్ట్గా మనం డైట్ ఫాలో అవుతూ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ మెయింటైన్ చేస్తున్నప్పటికీ కూడా ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఇంక ఇంప్రూవ్ కావట్లేదు, ఒక 6 months
మంత్స్ టు 1 ఇయర్ పాటు మనం చూసినా కానీ అన్న వాళ్ళకి మనం ఈ ట్రీట్మెంట్స్ అనేటివి స్టార్ట్ చేసుకోవచ్చు. అప్పుడు కొద్దిగా హోమియోపతిక్ మెడిసిన్స్ హెల్ప్ తీసుకోవడం వల్ల మనకి ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటిక్ స్టేజ్లోకి వచ్చేస్తూ ఉంటాం. కొంతమంది ఏంటి అంటే లైఫ్ స్టైల్ ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో కూడా మార్చుకోలేరు. ఎప్పటి నుంచో తీసుకుంటున్న ఈ కార్బోహైడ్రేట్ డైట్కి బాగా అలవాటు పడిపోయి ఉంటారు. అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి కావాల్సిన టైం వాళ్ళ దగ్గర ఉండకపోతుండటం, ఉద్యోగరీత్యా వేరే కారణాల వల్ల వాళ్ళల్లో కొద్దిగా డయాబెటిక్ స్టేజ్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. సో ఆ స్టేజెస్ దాకా పోకుండా అట్లీస్ట్ అట్లాంటి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోలేము అనుకున్న వాళ్ళన అట్లీస్ట్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఈ ఇష్యూని తొందరగా రిజాల్వ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ డయాబెటీస్ అంటే ఎటువంటి మేజర్ ఆర్గన్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందంటారు? ఓకే అండి. సో ముఖ్యంగా ఈ డయాబెటీస్ సమస్య తోటి ఎందుకు ఇంతమంది డయాబెటీస్ సమస్య అంటే భయపడుతూ ఉంటారు లేదా ఆందోళన చెందుతారంటే, ముఖ్యంగా ఇది దీర్ఘకాలికంగా ఉంటున్నప్పుడు దీనివల్ల కలుగుతున్న ప్రమాదాలు అంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ముఖ్యంగా ఈ డయాబెటీస్ లాంగ్ టర్మ్లో ఉండేటప్పుడు మనకి రెటీనా మీద దీని ప్రభావం పడే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మనకి కంటి చూపు కోల్పోయే అవకాశం ఉంటుంది, రెటినల్ హ్యామరేజెస్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో దీనివల్ల కంప్లీట్ బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, ఈ షుగర్స్ అన్కంట్రోల్లో ఉండేటప్పుడు మనకి ఎథెరోస్క్లిరోసిస్ అంటే రక్తనాళాలు బాగా మందంగా తయారైపోతూ ఉంటాయి అనమాట. దీనివల్ల మనకి ప్రెషర్ బాగా పెరిగిపోతూ ఉంటుంది బ్లడ్ వెజల్స్లో. సో హైపర్ టెన్షన్లోకి వెళ్ళిపోతుంటారు. ఒక్కొక్కసారి ఈ ప్రెషర్ బాగా పెరిగిపోయినప్పుడు మనకి ఐదర్ బ్రెయిన్లో అన్న స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఐదర్ ఇస్కిమిక్ ఆర్ హ్యామరేజిక్, లేదా మనకి హార్ట్ కన్నా మనకి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో రిస్క్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మూడోది వచ్చేసరికి మనకి కిడ్నీల మీద కూడా దీని ప్రభావం పడుతూ ఉంటుంది. సో మనకి డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం అనమాట. సో కిడ్నీకి వెళ్తున్న బ్లడ్ సప్లై కూడా బాగా తగ్గిపోవటము అండ్ పారెన్కైమల్ చేంజెస్ రావటము, దీనివల్ల గ్రాడ్యువల్గా రైనల్ ఫెయిల్యూర్లోకి ల్యాండ్ అప్ అవుతూ ఉంటారు. అలాగే మనకి షుగర్స్ వల్ల నరాల చుట్టూతా పూత దెబ్బతింటం జరుగుతుందన్నమాట. సో డయాబెటిక్ న్యూరోపతి అంటారు. దీనివల్ల మనకి సెన్సెస్ తగ్గిపోతూ ఉండటము, ఆల్టర్డ్ సెన్సెస్ ఉండటము, అంటే అరికాళ్ళు, పాదాలు, మంటలు, తిమ్మిర్లు ఉండటము. కొంతమందిలో అసలు పూర్తిగా సెన్సరీ లాస్ అయిపోతుంది, అసలు స్పర్శ తెలియదు. వీళ్ళల్లో ఏమైనా ముళ్ళు గుచ్చుకున్నా, ఏమైనా చిన్న చిన్న ఇంజురీస్ అయినప్పటికీ కూడా అసలు ఆ నొప్పి కానీ బాధ కానీ ఏమీ తెలియదు. చాలా రోజులుగా అలాగే నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది ఆ నొప్పి లేకపోవటం వల్ల. అది బాగా చీము కానివ్వండి, పస్ కానివ్వండి అయిపోయి బాగా సెప్సిస్ అయిపోవటము, సెల్యులైటిస్ డెవలప్ అయిపోవటము, ఇలాంటివి బాగా అయిపోయిన స్టేజెస్లో కానీ మనం గుర్తుపట్టలేని స్టేజ్లో ఉంటూ ఉంటారనమాట. సో ఏమైనా దెబ్బలు జరిగినప్పుడు కూడా మనకి వూండ్ హీలింగ్ డయాబెటీస్లో జరగదు. కాబట్టి బాగా మనకి ఈవెన్ బోన్ వరకు కూడా ఆ ఇంజురీ వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది అనమాట. సో గ్యాంగ్రీన్ అయిపోవటం, డయాబెటిక్ ఫుట్ అంటారు. ఇలాంటివన్నీ కూడా మనకి డయాబెటీస్లో వస్తున్న వర్స్ట్ కాంప్లికేషన్స్. అండ్ చాలా మందిలో అంటే జెనెటికల్గా డయాబెటీస్ వస్తుంది, అంటే తల్లిదండ్రులు ఇద్దరికీ ఉంటే పిల్లలకి ఖచ్చితంగా వస్తుంది అంటారు. కాబట్టి అంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దాన్ని అవాయిడ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందంటారు? తప్పకుండా అండి. సో డయాబెటీస్ని అవాయిడ్ చేయటం మన చేతిలో ఉన్న విషయమే. పర్టికులర్గా ఇప్పుడు డయాబెటీస్ మీద చాలా అవగాహన వస్తుంది మెల్లమెల్లగా చాలామందిలో కూడా. సో పేరెంట్స్లో డయాబెటీస్ ఉంటుంది అన్నప్పుడు ఇప్పుడు ఉంటున్న జనరేషన్ తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతో అవసరం. ముఖ్యంగా 30-35 సంవత్సరాలు పైబడుతున్నాయి అండ్ మన తల్లిదండ్రులకి డయాబెటీస్ ఉంది అనుకునేటప్పుడు మనము ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా స్క్రీన్ చేసుకుంటూ ఉండటం చాలా మంచిదన్నమాట. సో రొటీన్ చెకప్, ఐదర్ ర్యాండమ్ షుగర్ అన్నా కనీసం, లేకపోతే అట్లీస్ట్ HbA1c మనకి ఒకసారి 1 ఇయర్లీ వన్స్ చెక్ చేసుకుంటే మన లెవెల్స్ ఎలా ఉంటున్నాయి అనేది మనకు ఒక ఐడియా వస్తూ ఉంటుంది. దాంతోపాటు రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బేసిక్ శారీరక వ్యాయామం, రకరకాల ఇంట్రెస్ట్ని బట్టి రకరకాల వ్యాయామాలు, కార్డియో ఎక్సర్సైజ్ చేయొచ్చు, లేదా జిమ్కి వెళ్ళొచ్చు, లేదా సింపుల్ మన పార్క్లో వాకింగ్, జాకింగ్ ఏదో ఒకటి సమ్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసి మనం కిలో క్యాలరీస్ని ఖర్చు పెట్టగలగాలి. సో ఆ రకమైన లైఫ్ స్టైల్ మనం అడాప్ట్ చేసుకోవాలి. అండ్ వెస్టర్నైజేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్ లైక్ జంక్ తీసుకోవటము, హై కార్బోనేటెడ్ డ్రింక్స్ తరచూ తీసుకుంటూ ఉండటము, ఇలాంటి అలవాట్లు మనం ఆపేసుకోగలగాలి. ఇంకేమన్నా చెడు వ్యసనాలు లాంటివి ఏమైనా ఉంటే వాటిని మనం దూరం పెట్టేసుకోవటం చాలా మంచిది అనమాట. పర్టికులర్గా ఇన్ జనరల్గా కూడా అసలు వీటిని దూరంగా ఉండటమే మంచిది. అండ్ పేరెంట్స్ తోటి ఆ హిస్టరీ ఉండేటప్పుడు వీటికి ఇంకా దూరంగా ఉండటం చాలా మంచిది. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. విజయ్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి సార్. షుగర్ 3 సంవత్సరాల నుంచి వస్తుంది. హోమియోపతి వాడితే బాగుంటుందా మరి? సార్ చెప్పండి, షుగర్ ఎంతకాలంగా? 3 సంవత్సరాల నుండి. 3 సంవత్సరాల నుంచి. మీ వయసు ఎంత ఉంటుంది సార్ ఇప్పుడు? 40. ఓకే అండి. మీ HbA1c లెవెల్స్, షుగర్ రీడింగ్స్, లాస్ట్ రిపోర్ట్స్ ఏమైనా చెప్పగలుగుతారా? 10 ఉన్నది. 10 ఉంది షుగర్. ఓకే, మందులు వాడుతున్నారా సార్ ఇప్పుడు? మరి డయాబెటీస్కి మందులు వాడుతున్నారా? వాడుతున్నాం. ఓకే,
ఓకే సార్. సో మీరు షుగర్కి ఆల్రెడీ మీరు మందులు వాడుతున్నారు, ఓరల్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్స్ తీసుకుంటూ ఉంటారు బహుశా. సో ఆ మందులు వాడుతున్నప్పటికీ కూడా మీ HbA1c లెవెల్స్ 10 ఉంటుంది అంటే అది చాలా అన్కంట్రోల్డ్గా ఉంటుంది సార్. అంటే ఇప్పుడు మీరు తీసుకుంటున్న లెవెల్స్ టాబ్లెట్స్ మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో అది మీ డయాబెటీస్ని అదుపు చేయలేకపోతుంది. సో దాంతో మీకు HbA1c లెవెల్స్ ఇంకా ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి ఇలాగే అజాగ్రత్త చేస్తే మనం ఇందాక చెప్పుకున్న కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ ల్యాండ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి మీరు దీంతోపాటు హోమియోపతిక్ ట్రీట్మెంట్స్, ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచెస్ని కూడా ట్రై చేయండి సార్. దీంట్లో మీకు డాక్టర్ గారు కూడా పర్సనల్గా మీకు ట్రీట్మెంట్ ఇస్తూనే మీకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏం చేసుకోవాలి, మీ డైటరీ చేంజెస్ ఏం చేయాలి అనేది మీకు ఎడ్యుకేట్ చేస్తూ మీకు ట్రీట్మెంట్స్ ఇస్తారు. కాబట్టి మనకి HbA1c లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ యంగ్ ఏజ్ 40 years ఆఫ్ ఏజ్ అంటున్నారు. సో ఇంత యంగ్ ఏజెస్లోనే ఈ HbA1c లెవెల్స్ ఇలా అన్కంట్రోల్డ్గా ఉండటం అంత మంచి విషయం కాదనమాట. సో గ్రాడ్యువల్గా మనకి ఏజ్ పెరిగే కొంది షుగర్ లెవెల్స్ ఇంకా అన్కంట్రోల్ అయితే కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ చిన్న వయసులోనే డయాబెటీస్ని కంట్రోల్లోకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అండ్ 40 years ఏజ్ గ్రూప్లో మనం ఏమన్నా లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ వాకింగ్ కానివ్వండి, కార్డియో ఎక్సర్సైజ్ ఇలాంటివి చక్కగా చేసుకోగలుగుతాం. ఇంకా వయసు పెరిగే కొంది మీ శరీరం అంత సహకరించకపోవచ్చు. కాబట్టి ఎర్లీగా స్టార్ట్ చేయండి వీళ్ళంత తొందరగా. ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ మీకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే సార్, అంటే ఎక్కువ ఇన్సులిన్ యూనిట్స్ తీసుకునే వాళ్ళల్లో కూడా హోమియోపతి అనేది బెనిఫిట్ చేస్తుందంటారా? ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందంటారు వాళ్ళని? తప్పకుండా అండి. సో చాలామంది పేషెంట్స్ ఒక 20-25 ఏళ్ళుగా డయాబెటీస్ తోటి బాధపడుతున్నాం డాక్టర్ గారు, ఇప్పుడు మెల్లగా మందుల మీద నుంచి ఇన్సులిన్ మీదకి వచ్చేస్తున్నాము అని కొంతమంది వస్తుంటారు. అలాగే కొంతమంది దాదాపు 20-25 యూనిట్లు రోజుకి 2 సార్లు తీసుకునే వాళ్ళని ఇప్పుడు 3 సార్లు తీసుకోవాల్సి వస్తుంది అని అంటారు. లేకపోతే ఒక ఇంజెక్షన్తో పాటు ఇప్పుడు 2 ఇంజెక్షన్ కూడా యాడ్ అయిందని చెప్తుంటారు. అంటే వాళ్ళు ఇన్సులిన్ వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు చాలా నాశనం అయిపోయాను. మన శరీరంలో ఉత్పత్తి అవ్వాల్సిన ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వట్లేదు కాబట్టి ఇన్సులిన్ మీదకి వెళ్తున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఆ డ్యామేజ్ ఇంకా ఎక్కువ కాకుండా ఉండడానికి మనకి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అనేటివి హెల్ప్ అవుతాయి అనమాట. సో దీంతోపాటు మనం ఇన్సులిన్ తీసుకుంటున్నప్పటికీ కూడా HbA1c లెవెల్స్ చాలా మందిలో అన్కంట్రోల్డ్గా చూస్తుంటాం. దీనివల్ల కాంప్లికేషన్స్ దెబ్బతింటూ ఉంటాయి. పర్టికులర్గా ఇలాంటి పేషెంట్స్ మనకి కొద్దిగా ఎల్డర్ ఏజ్ గ్రూప్లో మనం చూస్తుంటాం. వాళ్ళల్లో అగ్రెసివ్గా మనం డైట్ చేయాలంటే కూడా చేయలేం. ఎందుకంటే ఇన్సులిన్ వాడుతూ ఉంటారు. ఒకసారి ఇన్సులిన్ డోసెస్ ఎక్కువ అయిపోయారంటే హైపోగ్లైసీమియాలోకి వెళ్ళిపోతారు. అంటే షుగర్ లెవెల్స్ బాగా డౌన్ అయిపోతుంటాయి, 60 కంటే కూడా బాగా తగ్గిపోతూ ఉంటాయి అనమాట. షుగర్ ఉండటం HbA1c కంటే కూడా ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే హైపోగ్లైసీమియాలోకి వెళ్ళారు అంటే మనకి కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళలో కూడా ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్, హోమియోపతి ట్రీట్మెంట్స్ ఇంకా ఫర్దర్ డ్యామేజ్ ఎక్కువ కాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ తగిన డైట్ మనం తీసుకుంటూ కూడా మనం HbA1c లెవెల్స్ మెయింటైన్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కాంప్లికేషన్స్ని దూరం పెట్టుకునే అవకాశం ఉంటుందండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, మురళి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్కారం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. ప్రీ డయాబెటిక్ మేడం, నాకు 2019 నుంచి. సార్ చెప్పండి, వింటున్నాను. 2019 నుంచి నాకు షుగర్ ఉన్నది మేడం, అంటే ప్రీ డయాబెటిక్. ఓకే సార్. సో నేను అప్పటి నుంచి అయితే ఇది ఆయుర్వేదిక్ వాడుతున్నాను కానీ నేను వేరే టాబ్లెట్స్ వాడతలేను. మరేం పర్లేదు. ఓకే, ఇప్పుడు ఎంత ఉంది రీసెంట్ గా HbA1c లెవెల్స్ ఎలా ఉన్నాయి? HbA1c 6.4 ఉన్నది. ఓకే. మా ఫాస్టింగ్ వచ్చి 153 ఉన్నది. ఓకే. ఫాస్టింగ్ 153. ఓకే ఓకే అండి. సో ఫాస్టింగ్ 153 ఉన్నప్పటికీ కూడా మీరు HbA1c లెవెల్స్ 6.5 లోపే మెయింటైన్ చేస్తున్నారు సార్. సో 6.5, 6.4కి పెద్ద వేరియేషన్ ఏమీ ఉండదు. సో అండ్ 2019 నుంచి ప్రీ డయాబెటిక్ అంటే ఆల్మోస్ట్ మీరు 2019 నుంచి కూడా 6.0 నుంచి 6.5 మధ్యలోనే మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. ఒకసారి మీరు ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ కూడా ట్రై చేసి చూడండి సార్. దీంతో మనకి 6.0 కంటే కూడా అంటే బిలో 6.0 మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. సో డాక్టర్ గారు కూడా పర్సనల్ కేర్ తీసుకొని మీ డైట్ అండ్ రెజిమెన్ని మేనేజ్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి మంచి ఫలితాలు రాబట్టగలుగుతున్నాం మనం హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఇలాంటి ప్రీ డయాబెటిక్ కేసెస్లో. కాబట్టి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, అంటే ఇప్పుడు చిన్న పిల్లల్లో వచ్చే డయాబెటీస్ అనేది ఒకసారి అంటే వస్తే
ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ దాంతో సఫర్ అవ్వాల్సిందేనా, అది కూడా నార్మల్ అయ్యే ఛాన్స్ ఉందంట? ఓకే అండి. సో నార్మల్గా మనం చిన్నపిల్లల్లో చూస్తున్నది టైప్ 1 డయాబెటీస్ అండి. సో టైప్ 1 డయాబెటీస్ ఇట్ సెల్ఫ్ నోన్ యాజ్ IDDM. సో అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మిలిటస్. అంటే వాళ్ళల్లో ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. అంటే మన రోగ నిరోధక శక్తే మనకి వ్యతిరేకంగా పనిచేసి మన ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉన్న బీటా కణాల మీద దాని ప్రభావం చూపించి నాశనం చేస్తూ ఉంటుంది అనమాట. సో బీటా కణాలు నాశనం అయిపోతూ ఉంటాయి. సో ఇలాంటి పిల్లల్లో మనం ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని ట్రీట్ చేస్తున్నట్టుగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూనే మనం వాళ్ళ శరీర తీరికి తగినట్టుగా వాళ్ళ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ద్వారా మనం వాళ్ళకి మెడిసిన్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఇంకా ఫర్దర్ డ్యామేజ్ ఎక్కువ కాకుండా మనం ఆపుకుంటూ షుగర్ లెవెల్స్ని HbA1c లెవెల్స్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో దీంతో మనకి కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ని దూరం పెట్టచ్చు. అండ్ వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ నార్మల్ బాబు కానీ పాప కానీ ఎలా అయితే స్కూల్కి వెళ్తా చక్కగా రెగ్యులర్ లైఫ్ గ్రోత్ ఎలా ఉంటుందో వాళ్ళల్లో కూడా మనం ఇటువంటి గ్రోత్ ఇటువంటి లైఫ్ స్టైల్ని మనం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో దీంట్లో వచ్చే ప్రమాదం ఏంటి అంటే ఇప్పుడు 45 ఏళ్ళకి 50 ఏళ్ళకి మనకు షుగర్ సమస్య వస్తే మన యావరేజ్ లైఫ్ స్పాన్ మీద ఇంకొక 20-30 ఏళ్ళు బాధపడుతున్నట్టు. కానీ చిన్నపిల్లల్లో 10 ఏళ్ళు లోపే వస్తుంది అనుకోండి, వాళ్ళు డయాబెటీస్ తోటి బాధపడుతున్న కాల పరిమితి చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఒక యంగ్ ఏజ్కి వచ్చేసరికి కాంప్లికేషన్స్ ల్యాండ్ అప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. సో వాటన్నిటినీ కూడా మనం ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ద్వారా మనం దూరం పెట్టే అవకాశం ఉంటుంది. బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది వాళ్ళలో ఉంటుందన్నమాట. అండ్ చాలా మందిలో ఉండే డౌట్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏ ఫ్రూట్స్ తినకూడదు, ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఫుడ్ విషయంలో చాలా డౌట్స్ ఉంటాయి. సో అది అంతవరకు క్లియర్ అంటారు? తప్పకుండా అండి. సో డయాబెటీస్లో మనకి ట్రీట్మెంట్ ఎంత ముఖ్యమో మనకి డైట్ కూడా అంతే ముఖ్యం అండి. సో చాలామంది డైట్ అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు అనేసి రకరకాల ఫాస్టింగ్లు చేసేస్తారు. దానివల్ల షుగర్ కంట్రోల్లో కాకుండా అసలు బేసిక్ పోషక విలువలు కూడా శరీరానికి అందకపోవడం అనేది జరుగుతుంటుంది. దానివల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంటుంది, ఉదాహరణకి గ్యాస్ట్రైటిస్ అవన్నీ. సో డయాబెటీస్లో చాలా ప్లాన్డ్గా సిస్టమేటిక్గా ఒక డిసిప్లిన్గా మనం ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. సో ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటేనే డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. అంటే ఫుడ్ని ఎంజాయ్ చేయమంటే ఇష్టం వచ్చినట్టు ఏది పడితే తినమని కాదు. సో కార్బోహైడ్రేట్స్ని చాలా తగ్గించేసేయాలి. అండ్ వెజిటేబుల్స్ బాగా తీసుకోవాలి. మనం రోజు ఒకటే వెజిటేబుల్ తింటే తినబుద్దేదు. సో మనం కీప్ ఆన్ చేంజింగ్, మనం రోజు ఒక్కొక్క వెరైటీ తీసుకోవాలి. టేస్టీగా నీట్గా చేసుకోవచ్చు ఇంటి దగ్గర. బయట ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అండ్ పర్టికులర్గా ఫ్రూట్స్ విషయానికి వస్తే జామకాయ బాగా తినచ్చు, పప్పాయ బాగా తినచ్చు, దానిమ్మ గింజలు తీసుకోవచ్చు, అండ్ కీరాలు తీసుకోవచ్చు, సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా డయాబెటీస్లో చాలా మంచి హెల్దీ ఫ్రూట్స్. అస్సలు తీసుకోని ఫ్రూట్స్ ఏంటంటే మనకి సీతాఫలాలు కానీ సపోటాలు కానీ అండ్ మ్యాంగోస్ కానివ్వండి, వీటిని చాలా వరకు దూరం పెట్టేయటం, అసలు కంప్లీట్గా ఆపేస్తే మరీ మంచిది. అండ్ కార్బోహైడ్రేట్స్ తెల్లగా ఉన్న పదార్థాలు మైదా, రైస్ ఇవన్నీ కూడా తగ్గించేసుకోవాలి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. బుచ్చిరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం చెప్పండి సార్తో. సార్ నమస్తే. నేను మేడం కామారెడ్డి డిస్ట్రిక్ట్ కామారెడ్డి. చెప్పండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి, వింటున్నాను. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నేను డయాబెటీస్ దగ్గర 10 years అవుతాను సార్. ఓకే, నమస్తే. అయితే మాకు నేను డైలీ వాకింగ్ పోతాను సార్. ఓకే అండి. డైలీ ఒక 4 kilometers అట్లా పోతాను. ఓకే. ప్లస్ మళ్ళీ ఒకటే పూట తింటాను సార్. ఓకే. అదే 3 నెలలకు ఒకసారి నేను చెకప్ చేయించుకుంటాను సార్. ఓకే. తినకముందు 135 అట్లా వస్తుంది, తిన్నాక 180, 190 అట్లా వస్తుంది సార్. ఓకే. కొంచెం ఈ మధ్యలో 1 year బ్యాక్ అమెరికా పోయి అక్కడ ఒక 240 అట్లా వచ్చింది సార్ రాగానే. ఓకే అండి. HbA1c లెవెల్స్ ఎంత ఉన్నాయో చెప్పగలుగుతారా? ఫైల్ లెంకాలి సార్. ఇప్పుడు స్పాట్లో వచ్చారు కానీ టక్కనకు వచ్చింది సార్ కలిసి. ఓకే, మరేం పర్లేదు సార్. ఇప్పుడు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? సమస్య ఏం ప్రాబ్లం లేదు సార్, అంతా బాగున్నది. యాక్టివ్ ఉన్న దూప కాదు, ఏం కాదు, ఒకటే పూట రైస్ తింటా. ఓకే. వాకింగ్ డైలీ, ఎక్సర్సైజ్ కూడా లేట్గా చేసుకుంటే ఇంట్లో. ఓకే. దాని ఇంకా ఏమన్నా చేయాలా సార్? ఇంకా నేను ఆయుర్వేదిక్ తింటాను. ఓకే అండి. అంటే మీరు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు తగిన సలహా ఇచ్చేంత యాక్యురేట్గా లేదు సార్. ఒక్కసారి మీ పాత రిపోర్ట్స్ అన్నీ తీసుకొని మీరు పర్సనల్గా వస్తే మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళండి. అక్కడ మీ డాక్టర్ గారు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇప్పుడు దాకా మీ పాత రిపోర్ట్స్ ఏమేమి ఉన్నాయో తీసుకొని వెళ్ళండి. దాంతోపాటు మీ కేస్ టేకింగ్ అంతా ఉంటుంది. మీకు ఎలా వచ్చింది డయాబెటీస్, ఎంతకాలంగా ఉంది, అండ్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇంకేమైనా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, ఇలా అన్ని విషయాల్ని దృష్టిలో ఉంచుకుంటూనే మీకు తగిన సలహాలు సూచనలు
మందులు కానివ్వండి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి, మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు దొరుకుతాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.